మనకి బడ్డీ కొట్లు పాన్ డబ్బాలు ఉంటాయి కదా, ఇది న్యూయార్క్ లో బడ్డీ కొట్టు. దీన్ని న్యూస్ స్టాండ్ అంటారు. అంటే బేసిక్ గా న్యూస్ పేపర్లు అమ్మాలి, కానీ దాంతో పాటు వీళ్ళు కూల్ డ్రింక్లు, పెప్పర్మింట్లు, స్నాక్లు అనుకుంటూ చాలా అమ్ముతూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ వీధికి ఒకటి ఉంటుంది. ఇవాల్టి రోజున ఇన్నర్ న్యూయార్క్ లో 330 న్యూస్ స్టాండ్స్ ఉన్నాయంట. ఇలా ఎవడు పడితే వాడు కొట్టు పెట్టుకోలేడు. దీనికి కూడా మనం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని $35,000 గవర్నమెంట్ కి కట్టాలి. ఈ $2 సామాన్ అమ్మితే $35,000 వస్తాయా అనుకుంటాం గానీ కోట్లు సంపాదిస్తారు ఈ చిన్న బడ్డీ కొట్టు తోటే వీళ్ళు. అండ్ మీరు గమనిస్తే లోపల ఉన్నది దేశీ. ఇక్కడ సగం బడ్డీ కొట్లలో దేశీలే ఉంటారు. ఆఖరికి బడ్డీ కొట్టు పెట్టడంలో కూడా డామినేషన్ మందే ఉంది. కిక్కురా కిక్కు. వింటర్ లో స్నో పడి చలికి చచ్చిపోతున్నా సరే వీళ్ళు ఇక్కడ ఫుడ్ ట్రక్లు, న్యూస్ స్టాండ్లు పెట్టుకుని అమ్ముతూనే ఉంటారు. ఇంకా బతుకు తీరు కోసం తప్పదు కదా పాపం. యాక్చువల్లీ ఇవి జస్ట్ బడ్డీ కొట్లే కాదు, న్యూయార్క్ లో ఇది ఒక పెద్ద హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అంట. అంటే మనకి ఇండియాలో కామన్ గానీ ఇక్కడ ఓన్లీ న్యూయార్క్ లోనే ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇది చాలా స్పెషల్ అంట. ఇంతకీ మీకు మోడర్న్ బడ్డీ కొట్ ఎలా అనిపించింది? మన ఇండియాలో కూడా ఈ టైప్ లో ఉంటే బాగుంటుంది కదా, ఏమంటారు?